చిన్నారిని కరువా కప్పటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. చేసినోని ఊరి తీయాలి, మెడపట్టి కొంత పుస్తకాల పెట్టాలి. నేను చెప్పేదంత లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం నేను జన నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కన్నార తడి కాపాడేదెవరు మరి అమల మాకెవల్లోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారని పడి మమ్మీ పడితే చెప్పను నేను ఎవరి చెప్పను నేను మీరు మీరు నేర్పించారు పెద్దలు చాడు డాడీ అసలు వినాలనుకున్న నేను చిన్న కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పని బాధలు పుస్తకాన్ని చంపేస్తుంది చంపేసరా నేను చదువుకున్నలా స్టోరీ అయిపోయాని వాళ్ళ కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి లాగానే సిటీలు కొట్టారు. నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. నల్ల మీద జీవిసి చెరువులు నడు మీద జీవిసి కోరారు. పరుగులు చిక్క పిల్లలాగా నేను తీశాను. పరుగులు చదువుకున్న కూడా మీద పడ్డారు. పరుగులు సాగుతామని క్లాసెస్ కి పోతే జిల్లా పడుకున్నా వెళ్తామని చిన్న చూపు చూసి నా చున్నీ నాగాడు. యాసిడ్ తాడులో నా పేరు వాకింగ్ చేస్తారు. క్యాలిలారి పోగాని ఇంటికెళ్ళి నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం పరువులను మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా. ఆయన ఎడుపు కూడా నవ్వుతుంది దాచానురా. అమ్మగా సంబంధం అన్నారు, మొదట్లో విన్నంటి విన్నాను అన్నారు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచారు. ఇప్పట్లో దెబ్బలని కాచుకొని ఏడు చీకట్లో సారీ అడియా. అది మౌనం కాదు, సీక్రెట్ అని చెప్పాలంటే నాకు ఉన్నారు. నేను కింద పడలేదు కూడా నన్నుకున్న కానీ పని మనిషి ఎవరు నా చేతులు పెట్టి
ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలితుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా శుభ్రంగా ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం యొక్క ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకబడేది మనం కింద పడితే అమ్మ అంటారు. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం. అలా దానిలోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షి స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. గొప్పని గొప్పవని కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్. Good morning everyone present here. I am Kaunin Fatima studying 9th standard from Ceylon English Medium High School. Today I got opportunity to speak on the topic child abusement faced by the girls nowadays. The act performed by us is a tribute to all the innocent kids, girls and women who lost their lives in the name of harassment. We talk about it but it's still not getting any solution. Dear friends, what to do? If a girl, woman or any child is sexually harassed, the question before us and have to find a solution. Dear friends, we all together need to fight for the girls and women. Every child on the world should feel safe anywhere to go. So it's our prime responsibility to save, protect every child, girl, woman in our surroundings. If any girl, child or girl or woman found alone, be a support and protector instead of taking it as an advantage. Girls are the future. Let's protect them. They have the power to change